వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. నేను మీ సంజయ్. ఈరోజు మన ముందు ఒక చీఫ్ గెస్ట్ అని చెప్పాలి. వైఎస్ఆర్సీపీ నుంచి అద్దంకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పానెం హనుమిరెడ్డి గారితో ఈరోజు మనం స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్తే అన్న. నమస్తే అండి. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు విద్యావేత్తగా, బిజినెస్ మ్యాన్గా, ఇప్పుడు రాజకీయం. అసలు మీ కుటుంబ నేపథ్యం రాజకీయ నేపథ్యమా, వ్యవసాయ నేపథ్యమా? ఒకసారి ప్రేక్షకులకు చెప్తారా? మాది వ్యవసాయ నేపథ్యమేనండి. మాది చాలా చిన్న పల్లెటూరు. 2000లో నాది డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ బిజినెస్ చేద్దామని వచ్చాను. బిజినెస్ చేసుకుంటూ ఈ రోజున 13 రాష్ట్రాల్లో మా బిజినెస్లు ఉన్నాయి. టెలికాం కంపెనీ ఉంది, ఓకే, విద్యా సంస్థలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నాము. స్పోర్ట్స్లో వాలీబాల్లో చెన్నై టీము ఓనర్ నేను. కుటుంబంలో మీరు ఒక్కరే ఈ రాజకీయాల వైపు అడిగేశారా, ఇంకెవరన్నా ఉండరా? లేదండి, నేను ఒక్కనే. ఎంతమంది సార్ మీరు? అంటే మీ నేను యాక్చువల్గా 2 అన్నదమ్ములం. ఓకే, ఒక సిస్టరు. ఓకే, సిస్టరు 2004లో ఎక్స్పైర్డ్ అయ్యారు. ఓకే, ఓకే, ఆమెకి 2 మగపిల్లలు. వాళ్ళిద్దరు కూడా నాతోనే ఉంటారు. ఓకే. ముందు మీరు గుంటూరు నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పటి నుంచి గుంటూరులో కాంగ్రెస్ పార్టీలో మీరు చురుకుగా పాల్గొన్నారు. అవును. రాజశేఖర రెడ్డి మరణానంతరం కొద్దిగా రాజకీయాలకు కొద్దిగా అంటుముట్టని వచ్చేసి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొద్దిగా యాక్టివ్ అయ్యారు. అవును. ఏమై ఉండొచ్చు రీజన్స్? అంటే మిగతా రాజకీయ పార్టీలు నచ్చకనా? నాకు మిగతా రాజకీయాలని కాదు, నచ్చకని కాదు, కానీ రాజశేఖర రెడ్డి గారు అంటే విపరీతమైన అభిమానం ఉండేది. నాకు రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అభిమానం ఎట్లా అంటే, నేను డిప్లొమో పులివెందుల్లో వైఎస్ఆర్ లోయల పాలిటెక్నిక్లో నేను చదువుకున్నాను. ఓకే, ఓకే. అక్కడి నుంచే రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు అభిమానం. రాజశేఖర రెడ్డి గారు అనుకోకుండా అకాల మరణం పొందారు. దాని తర్వాత నాకు దాని మీద అంత ఇంట్రెస్ట్ కనిపించలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించారు. అక్కడి నుంచి మళ్ళీ యాక్టివ్ అయ్యాను. 2014 ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను పెదకూరపాడు బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పచెప్పారు. 2 ఇయర్స్ పాటు నేను చాలా చక్కగా ఆ బాధ్యతలు చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ అభిమానం కొద్దీ ఈరోజు నాకు అద్దంకి. అంటే అప్పుడు కష్టపడ్డటువంటి మీ గుర్తింపు ఈరోజు వేస్ట్ కాలేదంటారు. అప్పటి కష్టం ఇప్పుడు ఫలించిందంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఒక చెప్పలేనంత కమిట్మెంట్ ఉంటుంది ఆయన దగ్గర. నేను అడగలేదు అద్దంకి కావాలని. ఓకే, సరే మన పెద్దలు ఏదో అన్నారు. యాక్చువల్గా అద్దంకి కాన్స్టిట్యున్సీలో ప్రజెంట్ ఉన్న సినారీలో చూస్తే అద్దంకిలో వచ్చేటప్పటికి ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాకు అక్కడ అద్దంకిలో నాకు ఇన్ఛార్జిగా ఇచ్చారంటే, నా మీద జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని కులాలని, అన్ని సామాజిక వర్గాలను, అన్ని మతాలను కలుపుకొని పోతానని ఆయనకున్న నమ్మకం ఓకే, ఈ రోజున నన్ను అద్దంకిలో నిలబెట్టింది. గుంటూరు జిల్లా పెదకూరపాటు నుంచి ఎక్కువ మీకున్నటువంటి ఓటర్స్తో కావచ్చు, లీడర్స్తో కావచ్చు బాగా అటాచ్మెంట్ ఉంది. ఆటోమేటిక్గా అద్దంకికి పోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగే అంశం ఏమైనా అనిపిస్తుందా మీకు? అట్లా నాకేం అనిపించట్లేదు కూడా. ఎందుకంటే చాలా దగ్గర నాకు ఇచ్చి 3 డేస్ అవుతుంది ఇన్ఛార్జ్గా ఇచ్చి. ఓకే, కార్యకర్తల దాకా నాకు ఈరోజు టచ్లో ఉన్నారు. అందరు నాకు ఫోన్లు చేస్తున్నారు. నేను ఈరోజు అద్దంకిలో ఎప్పటివరకు అడుగు పెట్టలేదు. ఓకే, రేపు 17 కానీ 18 కానీ మంచి రోజు చూసుకొని అడుగు పెడదాం అనుకుంటున్నాము. ఓకే, ర్యాలీ పెట్టి ఓకే, పెద్దల అపాయింట్మెంట్ కోసం చూస్తున్నాము. ఓకే. ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అక్కడే ఉంటాను. అక్కడే ఇల్లు తీసుకుంటాను, అక్కడే ఆఫీస్ పెడతాను, అక్కడే ఉంటాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పానెం హనుమిరెడ్డిని ఎందుకు గుర్తించారంటే మీరు ఏం చెప్తారు? జగన్ గారికి ఉన్న నా మీద ఉన్న నమ్మకం అలాంటి. మీరు చేసినటువంటి మంచి పనులే జగన్మోహన్ రెడ్డికి నచ్చిన మంచి అనుకోవచ్చా? పనులు అన్నీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే, నా గురించి అంతా తెలుసు. ఓకే. అన్నీ ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు అద్దంకి నాకు అప్పచెప్పారు. అప్పచెప్పారు. అద్దంకి కాన్స్టిట్యున్సీలో చౌదరి ఓటు బ్యాంక్ ఎక్కువ. అవును, మీరు రెడ్డి. అవును, చౌదరి ఓటు బ్యాంక్ అనేది తారాస్థాయిలో ఉంది అద్దంకిలో, మీకు తెలుసు. అవును. వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు చౌదరీస్ని? అంటే నాకు పర్సనల్గా వచ్చేటప్పటికి నేను మనిషిని. ఓకే, అంత తప్ప నాకేం లేదు. ఇంకా చౌదరీస్, ఈ ముస్లిమ్స్ అట్లా క్యాస్ట్లు మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఓకే, ఇప్పుడు మా ఆఫీస్ ఉంది, 13 స్టేట్లు ఉన్నాయి. ఓకే. ఇక్కడ కీరోల్లో ఉండేది చౌదరీసే. మా కంపెనీలో కీరోలు ఉండేది చౌదరీసే. ఓకే, కిరణ్ కుమార్ అని ఒక అతను ఉన్నాడు, యాక్చువల్గా చౌదరి, ఓకే, ఫ్రమ్ చిత్తూరు. ఓకే.
ఆయన 23 ఇయర్స్ నుంచి ఆయన కీ రోల్ ఇక్కడ సీఈఓ, కంపెనీ సీఈఓ ఆయన. ఓకే. అలాంటి ఫీలింగ్ ఉంటే నాకు ఆ ఫీలింగ్ ఉంటే ఓకే. ఆయనకి నేను అప్పచెప్పను కదా ఈ బాధ్యత. అవును అవును అవును. ఒకటి బిజినెస్ వేరు, ఓట్ బ్యాంక్ వేరు. రేపు పొద్దుగాల మీరు అద్దంకిలో ప్రచారం చేసే క్రమంలో మీరు చౌదరీస్ని వెళ్ళి కలవాలి. అవును. చౌదరి ఓటర్స్ని కలవాలి. అవును. ఏమైనా వ్యతిరేక రాదు అంటారా మీరు? అంటే వ్యతిరేకత మీన్స్ ఏదంటే మేము మా చౌదరీస్నే మేము ఎన్నుకుంటాం, ఎందుకంటే రేపు పొద్దుగాల టీడీపీ లేకపోతే జనసేన రకరకాల బీజేపీ రకరకాల పార్టీస్ వస్తాయి. అక్కడ చౌదరీస్కే టికెట్ అప్పచెప్పారు అనుకోండి, కొంత వ్యతిరేకత వస్తుంది. మీరు ఆ వ్యతిరేకత ఎట్లా ఎదుర్కోవడానికి అని నేను అడుగుతున్నాను వైఎస్ఆర్సీపీ నుంచి. గత 4.5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా చౌదరి అని కానీ, రెడ్డి అని కానీ, ఇంకొక ముస్లిం అని కానీ, ఎస్సీలు అని కానీ అట్లా లేదు. అందరినీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా అందరినీ చూసుకుంటున్నారు. రాష్ట్రం మొత్తాన్ని కూడా అభివృద్ధి పదం నడుపుతున్నారు. సామాజిక సేవలు కానీ, ఇంకోటి రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం కానీ, జనం కూడా ఈ రోజున ఎట్లా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వేయాలి, లేదంటే మనం ఇంట్లోనే కూర్చుందాం అనే పరిస్థితి ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఒక కులంలో కాదండి, ఒక సామాజిక వర్గం కాదు, ఒక కులం కాదు, మొత్తం ఓవరాల్గా స్టేట్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంది. ఎందుకు చూస్తుందంటే 4.5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు ప్రజలు కూడా చాలా తెలివిగలలు ఉంటారు, కొంతమంది అమాయకులు ఉంటారు. కానీ తెలివిగలలు అబ్జర్వ్ చేస్తున్నారు, అమాయకులు అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ అబ్జర్వేషన్ అంతా కూడా ఎన్ని సర్వేలు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ స్వీప్ అవుద్దని చెప్పి నమ్మకం నాకుంది. ఒకటి మీ పార్టీ ఎమ్మెల్యే ఉన్నటువంటి కృష్ణ చైతన్య ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తారు అద్దంకి నుంచి. అవును. అతనికి కాదనేసి పానెం హనుమిరెడ్డికి టికెట్ అప్పచెప్పారు. అవును. అతను ఇప్పుడు కొంత వ్యతిరేక బావుట ఎగరేసేసేసి ఆల్రెడీ కార్యకర్తల్లో మమేకమయ్యేసేసి నేనే ఇక్కడ నాకే టికెట్ వస్తుంది అనేసి ఒకటి ప్రచారం అయితే చేసుకుంటున్నారు. అది ఏ విధంగా దాన్ని ఎట్లా ఎదుర్కోబోతుంటారు మీరు? లేదండి, అతను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకటి మంచి చేస్తారు, అతనికి మంచి ఇబ్బంది లేకుండా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కమిట్ అయ్యాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు అసలు వేరు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడికి లేదు అంత కమిట్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారు వేరు. అదేవిధంగా సుబ్బారెడ్డి గారు ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా చేశారు. ఈరోజు వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన కూడా చాలా చాలా మంచి వ్యక్తి, చాలా చాలా జనాలను కలుపుకొని పోయే వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన చూడగానే ఆయన కాళ్ళకు దండం పెట్టాలా అంటే ఎవరికైనా, నాకని కాదు చాలామంది కార్యకర్తలకు కూడా ఆయన చూడగానే ఆయన కాళ్ళకు ఒకసారి నమస్కరిద్దామని చెప్పి అందరికి కూడా ఆ ఒపీనియన్ ఉంటుంది. ఆయన చూడగానే అట్లా అనిపిస్తుంది. ఆటోమేటిక్గా తిరుపతి వెంకటేశ్వర స్వామికి మనం ఎలాగానే మనం మొక్కుతాం కదా, సుబ్బారెడ్డి గారు గారిని చూడగానే కూడా అట్లే అనిపిస్తుంది. అదేవిధంగా విక్రాంత్ రెడ్డి గారిని సుబ్బారెడ్డి గారు అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారి లక్షణాలు ఆ అబ్బాయికి ఎక్కువ ఉన్నాయి. చాలా ఓపెన్గా ఉంటాడు, ఓపెన్ మైండెడ్, చాలా క్లియర్గా ఉంటాడు. ఒక మాట చెప్పాడంటే ఆ మాటకి అనుకూలంగా బాగా చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఆ సంక్షేమ పథకాలు ఏవైతే ప్రవేశపెట్టాడో ఈ నవరత్నాలని నిజంగా పబ్లిక్ని అంటే ఓటర్స్ని ఆకర్షించే విధంగా మీరు పబ్లిక్లోకి ఎట్లా తీసుకెళ్తారంటే ఏం చెప్తారు? అసలు ఆల్రెడీ ఇంటింటికి డోర్ టు డోరు తీసుకెళ్ళి ఇస్తున్నారు ఒకటి. ఇంకొకటి వచ్చేటప్పటికి ఇంతకుముందు ఏంటంటే టీడీపీ వాళ్ళు చేసేటప్పుడు మధ్యలో బ్రోకర్లను పెట్టేవాళ్ళు. ఒక ఇంటికి 10,000 వెళ్తున్నాయంటే అందులో 3,000 4,000 ఆ బ్రోకర్ నొక్కేసేవాడు. ఇవాళ వైఎస్ఆర్సీపీలో బ్రోకరేజం లేదు, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్ బట్టన్ నొక్కుతున్నారు, ఎవరి అకౌంట్లో వాళ్ళ డబ్బులు వెళ్ళిపోతున్నాయి, వాళ్ళ పనులు చేసుకుంటున్నా కానీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇంతకుముందు ఏంటంటే క్యూలో నిలబడాలా, వాడు కమిషన్ తీసుకుంటాడు, గొడవలు తగాదులు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీలో చేసిన అరాచకం ఇదంతా. ఆ విధంగా చేశారు అప్పట్లో. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవరికి ఏ పని లేకుండా ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ ఉన్నాయి, తెల్లవారుజామున 5 గంటలకల్లా మన ఇళ్ళకు వచ్చి డోర్ కొట్టి వాలంటీర్లు మన ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు. అంతకుముందు అట్లా లేదు. ఆ సచివాలయంకి వెళ్ళాలా, అక్కడ వెళ్ళి కూర్చోవాలా, పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి కూర్చోవాలా, కూర్చొని ఉదయం 5 గంటలకు 6 గంటలకు వెళ్ళిన వాళ్ళు
వాళ్ళకి మంచి నీళ్ళు ఉండవు, భోజనం ఉండదు, ఏమీ లేకుండా సాయంత్రం ఎప్పుడో వస్తుంది వాళ్ళ పేరు. వస్తే అంత వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఇచ్చే 1000కి కూడా వాడు 200-300 కకృతి పడతాడు బ్రోకరు. ఓకే. ఆ విధంగా వాళ్ళని కార్యకర్తల్ని టీడీపీ అని లేదు, వాడు అందరిని దోసుకున్నారు. ఓకే. టీడీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలని కాదు, జనాన్ని దోసుకున్నారు టీడీపీ వాళ్ళు. ఓకే. వాళ్ళ బ్రోకర్లు ఆ విధంగా చేశారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ బ్రోకరేజాన్ని ఎంకరేజ్ చేశారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఇట్లా ఉండకూడదు, అంతా ప్రతి పేదవాడికి చేరాలా, అర్హుడికి చేరాలా అనే ఉద్దేశంతో డైరెక్ట్గా బటన్ నొక్కే సిస్టమ్ ఒకటి పెట్టారు. బటన్ నొక్కుతారు, ఎవరు అకౌంట్ వాళ్ళు పడిపోతాయి. ఒకరోజు అయితే తెల్లవారేటప్పటికల్లా మనం చూసుకునేటప్పటికే వాళ్ళకి మెసేజ్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి డైరెక్ట్గా ఒక 70 సంవత్సరాల ముసలోళ్ళు ఉన్నారు, లేదా 60 సంవత్సరాల ముసలోళ్ళు ఉన్నారు. వాళ్ళు వెళ్తారు, అక్కడ పోయి కూర్చుంటారు. వాళ్ళు పాపం సరిగ్గా ఇంట్లో ఇబ్బందులు ఉండి వాళ్ళు పోయి అక్కడ కూర్చొని ఎప్పుడు పేరు పిలుస్తారో తెలియదు. ఓకే. అనుకోకుండా ఈ టైంలో ఏదైనా అతను వాటర్ దప్పికయ్యో లేకపోతే భోజనం టైం అయ్యో ఇంటికి భోజనానికి వెళ్ళి వస్తే ఈ పేరు పిలిచారనుకోండి, ఆ టైంలో లేకపోతే ఆ డబ్బులు ఈ బ్రోకర్లు నొక్కేసేవాళ్ళు. ఓకే. ఓకే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన విధానం ఆ విధంగా లేదు. డైరెక్ట్గా బటన్ నొక్కుతారు, అంతా ఎవరు ఇండైరెక్ట్ చెప్పాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు నేరుగా ఓటర్కి వెళ్తున్నవి. ఓటర్ కాదు, ప్రతి టీడీపీ వైసీపీ అని లేదండి, అర్హుడికి వెళ్తున్నాయి. అది టీడీపీలో సక్సెస్ కాలేదు అని అంటారు, మీ ఉద్దేశం అంతే కదా? టీడీపీలో చాలా మొత్తం ఫెయిల్ అయ్యాయి టీడీపీది. ఓకే. అసలు ఆ సిస్టమే లేదు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ సిస్టాలని ఇలాంటివి ఉంటాయని కూడా మనకు తెలియదు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారే చేశారు ఇదంతా. ఓకే. ఇంకా పక్క రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా